ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లావణ్య కార్తిక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడే లెమన్ ట్రీ హోటల్కి వచ్చేసామండి. ఇంకా బయటే లంచ్ చేసేసి హోటల్కి వచ్చేసామండి. ఇంకా రెస్ట్ తీసుకుందామని. చూడండి అసలు రూమ్ ఎంత బాగుందో, అసలు చాలా పీస్ఫుల్గా ఉందండి. అంటే ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కలాగా ఉంటుందండి. సో అందుకే నేను కాస్ట్ ఏం చెప్పట్లేదు. చూడండి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారండి. వాటర్ హీట్ చేసుకుని కెటల్ ఇచ్చారండి. ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, చాలా హైజీనిక్గా ఉన్నాయి. అసలు అంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి కెటిల్ ఇచ్చారు, 2 కప్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్, టిష్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగుంటుందండి లెమన్ ట్రీలో. అసలు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే అసలు మొత్తం లెమన్ స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే లెమన్ ట్రీ కాబట్టి పర్ఫ్యూమ్ అంతా చాలా బాగుంటుందండి. మనకు ఒక కబోర్డ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి దాంట్లో ఒక లాకర్ ఉంటుంది, 2 షెల్ఫ్స్ ఉంటాయండి, ఒక ర్యాక్ ఉంది, 2 షెల్ఫ్స్, ఒక ర్యాక్ ఇచ్చారండి బట్టలు పెట్టుకోవడానికి. కింద కూడా బ్యాగ్స్ ఇంకేమైనా ఉంటాయి కదండి, సూట్ కేస్ అవి పెట్టుకోవడానికి. అలాగే ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది అసలు. అంటే తక్కువ నేను చెప్పాను కానీ బాగానే ఉంది రూమ్ మాత్రం. అసలు హైదరాబాద్కి వస్తే ఈ హోటల్కి రండి, చాలా బాగుంది. ఇంకా మేము రెడీ అయిపోయామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పాప బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. సో అందుకే మేము హైదరాబాద్కి వచ్చాము. అలానే మాల్కి వెళ్ళాము, అక్కడ షాపింగ్ చేసుకున్న. చిన్నోడు ప్లే జోన్లో ఆడుకున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బర్త్డే పార్టీకి వచ్చేసామండి. ఇంకా చూడండి అక్కడ పిల్లలకు కూడా చాలా వెరైటీస్ గేమ్స్ పెట్టారండి, చాలా బాగుంది అసలు. పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మ్యాజిక్ షో కూడా పెట్టారండి. ఇక్కడ ఒక బెలూన్ ఉంది కదండి, అది కూడా ఆడుకోవడానికి పిల్లలు. ఇంకా మ్యాజిక్ షో కూడా పెట్టారు కానీ మేము అప్పటికి ఇంకా వెళ్ళలేదు. సో మేము అది వీడియో తీయలేదండి. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇంకా వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ అండ్ స్నాక్స్ ఇచ్చేసారండి. ఇంకా అవి తినేసి ఉండంగానే ఇంకా పాపను తీసుకొని వచ్చేసారండి. పాప కాబట్టి అందరికీ ఏంజల్ బటర్ఫ్లైస్ ఇచ్చారండి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అసలు. ఇంకా అందరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. ఇంకా చాలా లేట్ అయిపోయింది. సో అందుకే ఇంకా కేక్ కట్ చేయడానికి ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. మావాడు కూడా వెళ్ళిపోయాడు పైకి, అక్కడ కనిపిస్తూ ఉంటాడు చూడండి. కొంచెం హైట్ తక్కువ కాబట్టి, చిన్నోడు కాబట్టి కొంచెం కనిపించట్లేదు. అక్కడ తీసుకొచ్చి పెట్టంగానే ఇంకా పిల్లలందరూ కేక్ని పట్టుకోవడం అంతా కొంచెం ఎంతైనా కేక్ చూడంగానే పిల్లలకి తినాలనిపిస్తుంది కదా. అందరు కేక్ని ఇలా పట్టుకొని తింటున్నారు. కొంచెం ఫన్నీగా అనిపించిందండి. అక్కడ చాలా క్యూట్గా వేస్తున్నారు. అక్కడ చూడండి పిల్లలు కేక్ తీసి తింటున్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయినాం. అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. చిన్నోడికి తినిపిద్దామని.
ఇంకా చిన్నోడి బాల్స్ దగ్గర వదిలేసి నేను కార్తిక్ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయామండి. చిన్నోడు ఎక్కువ ఆడింది బాల్స్ దగ్గర అండి. అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలాసేపు స్పెండ్ చేశాడు ఫుల్ హడావుడిగా. ఇంకా వెంటనే ఇంకా నిద్రపోయాడండి. ఇంకా అక్కడి నుంచి మేము కూడా స్టార్ట్ అయిపోయాం. హోటల్కి వెళ్ళిపోయామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆకలిస్తుందని టిఫిన్స్ తెప్పించుకున్నామండి. ఎందుకు ఇలా చూపిస్తున్నాను అనుకోకండి, దీని ప్యాకింగ్ బాగుందని చూపిస్తున్నాను. ఇడ్లీ, బోండా, వడ అండ్ గీ ఇడ్లీ తెప్పించామండి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఇది హోటల్ పేరు ఏంటో నాకు గుర్తులేదు, కానీ ప్రతి హోటల్లో టిఫిన్ సెంటర్స్లో ఇట్లనే ప్యాక్ చేస్తారంట, మా వారు చెప్పారు. నాకైతే మస్తు అనిపించింది. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. అసలు ఎంత బాగుందో చూడండి ప్యాకింగ్. నాకైతే భలే అనిపించింది. దోశ, ఇంక ఇడ్లీ, వడ, బోండా. మా చిన్నడు కూడా బాగుందని, టేస్ట్ బాగుందని తినేసాడనమాట. తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయామండి. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము అక్కడి నుంచి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.